హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ నక్క నలుగురు శత్రువుల కథ విందాం. ఒక అరణ్యంలో మహాచమరకం అనే నక్క ఉండేది. ఒకసారి అది అరణ్యంలో తిరుగుతూ సహజంగా మరణించిన ఒక ఏనుగును చూసింది. నక్క ఏనుగు కళేబరం చుట్టూ తిరిగింది, కానీ ఎక్కడా చర్మం చీల్చినట్లు కనిపించలేదు. మందమైన ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి నక్కకు లేదు. నక్క ఏమీ చేయడానికి పాలుబోక చూస్తుండగా దానికి ఒక సింహం అటుకేసి వస్తూ కనిపించింది. నక్క సింహానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమ కోసమే ఈ ఏనుగుకు కాపలా కాస్తున్నాను అన్నది. ఇతరులు చంపిన జంతువును నేను ముట్టను, కనుక దీన్ని నువ్వు నా బహుమానంగా పుచ్చుకో అన్నది సింహం. ఈ మాటకు నక్క సంతోషించి, దొడ్డ ప్రభువులు తమ సేవకులను అలాగే చూస్తారు అన్నది. సింహం ఈ మాటలకు పొంగిపోతూ తన దారిన వెళ్ళిపోయింది. తరువాత ఒక పెద్ద పులి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క ఇలా అనుకున్నది: ఒక క్రూరాత్ముడికి వంగి దండాలు పెట్టి తప్పించుకున్నాను, ఈ పెద్ద పులిని ఎలా వదిలించుకోవడం? ఇలా అనుకొని అది పులిని సమీపించి రహస్యంగా, మామ, ఈ ఏనుగును సింహం చంపింది. అది నన్ను దీనికి కాపు పెట్టి స్నానం చేసి రాబోయింది. పోతూ పోతూ అది నాతో, ఇటుగా పెద్ద పులిగానే వస్తే నువ్వు వచ్చి రహస్యంగా నాకు ఆ మాట చెప్పు. నాకు పెద్ద పులులంటే తగని మంట అన్నది అని చెప్పింది. ఈ మాట విని పెద్ద పులి బెదిరిపోయి నక్కతో, అల్లుడు, నా ప్రాణం కాపాడు అంటూ అమిత వేగంగా పారిపోయింది. అది వెళ్ళిందో లేదో చిరుత పులి ఒకటి అటుగా వచ్చింది. దాన్ని చూసి నక్క, ఈ చిరుత పులి కూరలు చాలా వాడి, దీని చేత ఈ ఏనుగు చర్మం చీల్పిస్తాను అనుకుని చిరుతపులితో, ఓహో అల్లుడు, నా ఆతిథ్యం స్వీకరించి కడుపు నిండా తిను. ఈ ఏనుగును సింహం చంపింది. ఈ కళేబరానికి నన్ను కాపలా పెట్టి వెళ్ళిన సింహం తిరిగి వచ్చేలోపుగా నువ్వు కడుపు నిండా తిని పారిపో అన్నది. చిరుతపులి ఏనుగు మాంసం కోసం దాని చర్మం చీల్చింది. ఏనుగు చర్మం చీలిన మరుక్షణం నక్క, పారిపో అల్లుడు, పారిపో, సింహం వస్తున్నది అని అరిచింది. చిరుతపులి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తిపోయింది. నక్క ఏనుగు మాంసం తినడం ఆరంభించిందో లేదో ఆ మాంసం తినడానికి మరొక నక్క అతి వేగంగా వచ్చి పడింది. మొదటి నక్క దానిపైన కలియబడి దాన్ని చీల్చి చంపేసి తాపిగా ఏనుగు మాంసం తిన్నది. ధైర్యం వహించి శత్రువుతో పోరాడాలి. శత్రువును జయించడానికి సాష్టాంగ పడాలి. బలవంతుడైతే మరొకన్ని వాడి మీదికి రెచ్చగొట్టాలి. నీచుడైతే లంచం పెట్టాలి. సమఉజ్జి అయితే పోరాటానికి దిగాలి. సో ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్.